వ్యవసాయం భూమి వ్యవహారాలని తెలిసి తర్వాత అధికారంలోకి వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యి సమస్యల మీద ఆలోచన చేస్తున్న సమయంలో మరి నరసింహారెడ్డి గారు అయితేమి దేశాయ్ గారు అయితేమి ఈ అంశం మీద చర్చ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆలోచనలు పంచుకోవడానికి ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. ఇటు మన నరసింహారెడ్డి గారు కానీ కుమ్మి రాజ్కుమార్ రెడ్డి గారు కానీ పెద్దలు వివేక్సన్ గారు వైలెంట్గా పోరాటం చేసి అన్కాంప్రమైజ్గా పోరాటం చేసే వివేక్సన్ గారు కానీ మరి ఎంతో అనుభవజ్ఞులు వివిధ హోదాల్లో పనిచేసిన మన రిటైర్డ్ బట్ నాట్ హైర్డ్ తహసీల్దార్స్ రిటైర్డ్ తహసీల్దార్స్ బాలరాజు గారు మరి మాధవరెడ్డి గారు చంద్రశేఖర్ గారు ఎంతో పెద్దలు మరొక వివిధ రాజకీయ వేదికల మీద పోరాటం చేస్తున్న తాడోజు శ్రీనివాస్ గారు ఇందిరా శోభన్ గారు అందరూ తర్వాత అతిరథ మహారాజులు మాధవరెడ్డి గారు కానీ లేకపోతే ఎంతోమంది మేధావులు మరి ఆరాటపడేవాళ్ళు జర్నలిస్టులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎప్పుడైతే 1977లో తీసుకొచ్చిన చట్టం ప్రకారంగా ఐదర్ భూమి లేని పేదలకు వ్యవసాయంతో అనుబంధం ఉన్న భూమి లేని పేదలకు భూమి ఉండి కూడా 5 ఎకరాల లోపు ఉన్న పేదలకు భూములు పంచాలనే ఉద్దేశంతోనే మరి ఏళ్ల తరబడి దాదాపుగా 70 సంవత్సరాల కాలంలో సుమారుగా నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా 24 లక్షల ఎకరాలు పైగా సుమారుగా 16 లక్షల కుటుంబాలు అంటే సరాసరి 1 ఎకరం 25 సెంట్లు కానీ 1.25 ఎకర్స్ సుమారుగా డిస్ట్రిబ్యూట్ చేసింది. దీంట్లో మీ అందరికీ తెలుసు 93%, ఒక 60% ఏమో ఎస్సీ ఎస్టీలు, ఒక 30% బీసీలు, ఒక 3% మైనారిటీస్, ఇక మిగతా ఓసీ వాళ్ళు పేదలు 7% ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ భూమి అంతా కూడా వాళ్ళ బతుకు తెరువు కోసం పేదల కోసం ఇచ్చిందే భూమి లేని వాళ్ళకి. అయితే మనందరికీ తెలుసు దీంట్లో చాలా వరకు భూమి బదలాయింపు జరిగింది. మనం అనుకుంటున్న అంచనాలు లేవు కానీ సగం వరకు బదలాయింపు జరిగి ఉండొచ్చు. జరిగింది ఎట్లా జరిగింది అనేది చూస్తే ఇప్పుడు మనం 6 రకాలు విభజించవచ్చు. భూమి ఉండి కూడా 5 ఎకరాల లోపు ఉన్న పేదలకు భూములు పంచాలనే ఉద్దేశంతోనే మరి ఏళ్ల తరబడి దాదాపుగా 70 సంవత్సరాల కాలంలో సుమారుగా నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా 24 లక్షల ఎకరాల పైగా సుమారుగా 16 లక్షల కుటుంబాలకు అంటే సరాసరి 1 ఎకరం 25 సెంట్లు కానీ 1.25 ఎకర్స్ సుమారుగా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీంట్లో మీ అందరికీ తెలుసు 93%, ఒక 60% ఏమో ఎస్సీ ఎస్టీలు, ఒక 30% బీసీలు, ఒక 3% మైనారిటీస్, ఇక మిగతా ఓసీ వాళ్ళు పేదలు 7% ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ భూమి అంతా కూడా వాళ్ళ బతుకు తెరువు కోసం పేదల కోసం ఇచ్చిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో 90% భూమి ఈరోజు 90% భూమి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఓసీ వర్గాల చేతిలో ఉంది. ఒక 10% మాత్రం భూమి మాత్రం కొన్ని వర్గాల చేతిలో ఉంది. మన గత రైతు బంధు చేసే సందర్భంలో
బాలరాజు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ స్థాయిలో పనిచేశారు. చంద్రసేనారెడ్డి, ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆ పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను చూసి మేము కూడా స్పందిస్తామని చెప్పేసి ఈ సమావేశానికి, రౌండ్ టేబుల్ సమావేశానికి వాళ్ళు రావడం జరిగింది. ఒక న్యాయమైన డిమాండ్ వైపు మేము ఉంటాము. ఇప్పుడు బ్యానర్ పైన చాలా క్లారిటీగా మనం ఎందుకు ఈ హక్కులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నామంటే, గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ అసైన్మెంట్ భూమి కనిపిస్తే అక్కడ ప్రకృతి వనాలకి, క్రీడా మైదానాలకి, లేదా ఫ్యాక్టరీస్కి, లేదా ఫుడ్ ప్రాసెస్ ఉన్నటువంటి భూమికి ఈరోజు పూర్తి స్థాయి హక్కులు లేకపోవడం వల్ల ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఆ భూమిని తీసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అది అట్లా ఉండొద్దు, వాళ్ళకి శాశ్వతమైనటువంటి హక్కు ఉండాలి, ఆ రైతుకే హక్కు ఇవ్వాలి. అంతకుముందే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి హక్కులు ఇస్తూ తమ అవసరాల కోసం ప్రభుత్వం అట్లాంటి వెసులుబాటు ఇచ్చింది. శాశ్వత హక్కులు ఇస్తాము, పట్టా హక్కులు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టో. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజలకు శాశ్వత హక్కులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు ఈ రోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో వచ్చినటువంటి మీరందరూ కూడా మేము ఏమనేటువంటి అంశం చాలా క్లారిటీగా ఉండడం జరిగింది. ఎందుకు ఈ హక్కులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నామంటే, గత 10 సంవత్సరాల కాలం అక్కడ ప్రకృతి వనాలకి, క్రీడా మైదానాలకి, లేదా ఫ్యాక్టరీస్కి, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్కి ప్రాజెక్టులు కట్టడానికి ఎక్కడ అసైన్మెంట్ భూమి కనిపిస్తే అక్కడ మీరు చూసారు. 58-59 జీవో ప్రకారం కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు చాలా మందికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇవ్వరా అని చెప్పేసి ఈ యొక్క వేదిక సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈ న్యాయమైనటువంటి డిమాండ్ అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిలో 90% భూమి ఈ రోజు ఓసీ వర్గాల చేతిలో ఉంది. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వివిధ హోదాల్లో పనిచేసి ఎంవి రెడ్డి గారు కలెక్టర్ స్థాయిలో పనిచేశారు. బాలరాజు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ స్థాయిలో పనిచేశారు. చంద్రసేనారెడ్డి, ప్రతాప్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆ పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను చూసి మేము కూడా స్పందిస్తామని చెప్పేసి ఈ సమావేశానికి, రౌండ్ టేబుల్ సమావేశానికి వాళ్ళు రావడం జరిగింది. ఒక న్యాయమైన డిమాండ్ వైపు మేము ఉంటాము అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభం చేయాల్సిందిగా ఇప్పుడు ఎంవి రెడ్డి గారిని మాట్లాడతాం.